హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పెరుడు మాస్టర్ గారైన పద్మావతి గారు తెనాలి నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ 7 తొడుగులు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. కోసం మనం యాక్టివేట్ చేసుకోవాలంటే మనం దానికి ఉన్న క్వాలిటీస్ మనం ఏంటో చూద్దాం మాస్టర్స్. మరి ఆనందం ఆవాహయామి, ఆనందం ఆవాహయామి అంటే ఆనందం వచ్చేస్తుందా చెప్పండి? మనం దానికి ఏం సాధనలు చేయాలో చూద్దాము. ఓకే మాస్టర్స్. మరి ఆహ్, రోజు ఏదో ఒక సేవ చేస్తూ ఉండాలి. మరి ఏ సేవ చేయాలి? సేవలంటే ఎన్నో పలు రకాల సేవలున్నాయి మాస్టర్స్. మీకు ఏ ఏ సేవ మీకు అవసరం అనుకూలంగా ఉంటుందో ఆ సేవ చేయవచ్చు. సుమారుగా ఒక చిన్న ఎగ్జాంపుల్ అంటే సపోజ్ మొక్కలకు నీళ్లు పోయొచ్చు. మరి మొక్కలకి నీళ్లు పోస్తే అది మనకి ఖర్చుతో పనేముంది? పేదవాళ్ళైనా చేయొచ్చు, డబ్బున్న వాళ్ళైనా చేయొచ్చు. ఏ సేవ ఈ సేవ మరి మొక్కై, మానై, వృక్షమై మరి ఎందరికో నీడనిస్తుంది, ఎన్నో ఫలాలనిస్తుంది. మరి పండ్లనిస్తుంది కదా! మరి చిన్న మొక్కకు నీళ్లు పోయడం వల్ల ఎంత సేవ చేసిన వాళ్ళమవుతామో చూడండి. అవునా మాస్టర్స్? మరి మనం ప్రతి జీవుల్లోనూ మన దేవుళ్ళు చూడాలంటే మరి ప్రతి జీవిని గూడా మనం ఎంతో ప్రేమిస్తూ ఉండాలి. మరి మన వల్ల ఒకళ్ళు సేవ చేయబడ్డామంటే మనకెంతో ఆనందం. చూడండి, మనం ఒక చిన్న మొక్కకు నీళ్లు పోస్తే ఒక వృక్షమైన తర్వాత మన యొక్క ఆనందం ఎలా ఉంటుందో చూడండి. ఈ రోజున నేను ఆ రోజు మొక్కకు నీళ్లు పోయి దాన్ని కాపాడుకుంటూ ఉండబట్టి ఈ రోజు అది నలుగురికి నీడనిస్తుంది అనే ఆనందం ముందు ఏ ఆనందాన్ని మీరు పోల్చుకోగలరు? ఏ ఆస్తిపాస్తులు గాని, ఏ భోగభాగ్యాలు గాని, వాటి వల్ల వచ్చే ఆనందంతో దేన్ని కూడా మనం పోల్చలేమండి. అంతరంగం నుంచి వచ్చే ఆనందమే మనల్ని నిలబెడుతుంది. మన యొక్క లక్ష్యం ఏంటి? మనకు తెలియపరిచే ఆనందమే మనకి ఆనందాన్నిస్తుంది. ధ్యానం చేసే సమయంలో మనకు అంతరంగంలో మన విశ్వానికి కనెక్ట్ అయ్యి ఉన్నప్పుడు, ఆ యొక్క ఆనందం అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది మాస్టర్స్. ఆ యూనివర్స్‌కి కనెక్ట్ అయ్యి ఉన్నాం, ధ్యానం చేస్తున్నాం అనే యొక్క ఆనందం ఉంది చూసారా? దేనితోనూ మనం పోల్చలేము. అటువంటి ఆనందాన్ని నువ్వు పొందాలి అనే విషయాన్ని చెప్తున్నారు. మరి మనుషులు మనం ఏం చేయగలం ధ్యానం అంటే, అందరికీ ధ్యానం చెప్పే సేవ చేయవచ్చు. పలానా బుక్ చదువు, నువ్వు ఈ పలానా స్వాధ్యాయం చెయ్యి అనే సేవ చేయవచ్చు. ఓకే మాస్టర్స్. మరి ధ్యానం చెయ్యి అనే సేవకు మించిన సేవ ఉందా చెప్పండి? లేనే లేదు. కాబట్టి మరి ఇక్కడ సేవ గురించి మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం మాస్టర్స్. మరి అంటే ఎటువంటి సేవ చేయాలి అని. అయితే ఒక ఊర్లో ఒక రాజు ఉన్నారనమాట. ఆ రాజు చాలా గా సేవా తత్పరంగా అందరిని చక్కగా పరిపాలిస్తూ చేస్తూ ఉంటారన్నమాట సేవలందరికీ. ఆయన సేవలను చూసి ఆయనకే గర్వమేస్తుందంట. ఆయన చూసి గర్వమేసి ఆయనేమనుకుంటాడంటే, ఈ జన్మలో ఏంటి ఇంత అద్భుతంగా నేను సేవలు చేసేస్తున్నాను. అసలు ఇంత సేవ చేయటానికి నాకు గత జన్మలో ఉన్న నా రికార్డేంటో చూసుకుందాం అని అనిపించిందంట. చూడండి, అహంకారం ఉన్నా గూడా అతనికి ధ్యాన శక్తి ఉందన్నమాట. సో, నేను ధ్యానంలోకెళ్ళి చూసుకోవాలి అని చెప్పి అనుకున్నాడు. చూసినప్పుడు ఆ జన్మలో ఆయన ఒక నిరుపేద అయిన ఒక బ్రాహ్మణ వ్యక్తి అన్నమాట అతను. అయితే తనకున్న కాస్త స్థలంలోనే ఆకుకూరలు పండించేవాడంట. ఆ ఆకుకూరల్ని కోసి అందరికి కూడా తలా ఆయనకున్న శక్తిలో అడిగిన వాళ్ళందరిని కూడా దానం చేస్తూ ఉండేవాడంట. అప్పుడు ఆ దానం చూసి మాస్టర్స్ అందరూ కూడా ఇతనింత నిరుపేద స్థితిలో ఉండి కూడా అందరికి సేవ చెయ్యాలి అనే ఒక సేవా గుణానికే అతనికి చాలా సంపన్నుడిగా తయారు చేసే విధానం జరిగిపోతూ ఉందంట. అయితే ఇది చూసుకున్నాడనమాట ఆ రాజు. నేను గత జన్మలో ఒక పేద బ్రాహ్మణుడిని ఉండి, ఒక ఆకుకూర కట్టని పంచినంత మాత్రాన్నే నేను ఇంత పెద్ద ధనికుడినిగా అయిపోయానా? అనే విషయం తెలుసుకుంటాడు. కానీ ఇక్కడ ఆయన తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన ఆకుకూర కట్టగా పంచగానే నేను ఈ జన్మలో ఇంత రాజుగా అయిపోయానా అని పాయింట్ కాదు మార్చారు. ఆకుకూరలు కట్ట పంచాడు అంటే, అంటే అక్కడ నిరుపేదగా ఉంటూ గూడా సేవ చేయాలనే ఒక గుణం వలన అతనికి రాజుగా ఈ జన్మ తీసుకోవడం జరిగిందే తప్ప, ఆకుకూర 2 కట్టలిచ్చాడా, ఆకుకూర ఇచ్చాడా అనేది పాయింట్ కాదు. ఇక్కడ మనం అది తీసుకోవాలనమాట. సో, ఈ రాజు ఏం చేస్తాడంటే, ఓకే, నాకు గత జన్మలో ఒక కట్ట పంచితేనే మరి ఈ జన్మలో ఇంత ఇదిగా ఉంది. ఈ ఈ ఈ జన్మలో నేను రాజుని కాబట్టి, నా రాజ్యమంతా ఆకుకూర కట్టలేసేద్దామని ఆకుకూర కట్టలే పంచుతాడంట. ప్రజలందరికి కూడా అందరూ ఆకుకూరలే తినాలని చెప్పి ఆదేశిస్తాడంట.
ఆళ్ళందరూ అనుకుంటారు ఏంటి పిచ్చి రాజు ఆకూరలు తిని గోల ఏంటని వాళ్ళు తిట్టుకుంటూ ఉంటాండి ఆ రాజుని. ఇప్పటిదాకా బానే ఉన్నారు గదా! ఆయన శుభ్రంగా పరిపాలిస్తూ మరి ఇప్పుడు ఎవరి సలహా వల్ల ఇలా జరుగుతుందని చెప్తే సరే ఇంక రాజు మాట ఎవరు కూడా మీరరు కాబట్టి జరుగుతూ ఉందంట మాస్టర్స్. అయితే కొంత సమయం తర్వాత ఎవరో ఒక మరి సామాన్య ప్రజల ద్వారా మరి రాజా నువ్వు ఇటువంటి విధానంగా చేస్తూ ఉన్నంత వల్ల మమ్మల్ని ఎంతో బాధపెట్టిన వాడివవుతున్నావు. మరి నువ్వు చేసే తప్పు ఏంటో నీకు అర్థం కావట్లేదు. రాజుగారు అని జెప్పని ముందే అతని దగ్గర పర్మిషన్ తీసుకుంటామంట. మీకొక విషయాన్ని తెలియపరుస్తాను అంటూ. ఓకే. తెలియపరచు అంటేనే అప్పుడు తనకు తెలియపరుస్తాడనమాట. ఏంటండి మరి మా రాజ్యంలో ప్రజలందరూ గూడా ఎంతో అల్లాడిపోతున్నారు. కరువు కాటకాలొచ్చి మీరేమో ఆకుకూర కట్టల మీదే ఇట్లా ఉన్నారు. ఎంత సేవ చేస్తే అంత వస్తుందని మీరంటున్నారు. మీరు ఆ జన్మలో కానీ వీళ్ళందరికీ గూడా ఆ జన్మలో ఇలా చేయటం వల్ల ఇలా వచ్చిందనే విషయం చెప్పడనమాట. చెప్పకుండా ఆయనకేదనిపిస్తే అది చేస్తూ ఉంటాడు. అప్పుడు చివరాఖరికి ఒక వ్యక్తి ఒక సామాన్యమైన వ్యక్తి ద్వారా తెలుసుకున్న తర్వాత, మీరు చేసే పనుల వల్ల మేమెంతో ఇబ్బందుల పాలవుతున్నాం. మీరు ఎందుకు చేస్తున్నారో, ఎంత సేవ చేస్తే అంతే వస్తుందే తప్ప అని చెప్పి అనుకోవడం వల్ల, ఓహో! నేను రాజుగా ఉన్నా కూడా నేను ఆకుకూర కట్టెలనే ఇస్తున్నాను. ఆకుకూరే తిను అంటున్నాను. ఇప్పటి వరకు నేను ఎంతో సేవ చేశాను. అంతకంటే అద్భుతంగా చేయాల్సినోడిని అదంతా చేయాల్సిన అవసరం లేదు. ఆకుకూర కట్టిస్తే చాలులే గత జన్మలో అలా చేశా గదా! అని అజ్ఞానంలో నేను పడిపోయాను. మరి చూడండి సేవ చేసి కూడా ఆ సేవలో అహంకారం ఉండబట్టి ఎంత అజ్ఞాన పతన స్థాయికి అతను వెళ్ళిపోయాడంటే మరి సరి అయిన సేవ చేయటం వల్ల రాజుగా అతను ధనికుడుగా రాజుగా జన్మ తీసుకుంటే మరి ఆ యొక్క అహంకారం వల్ల ఎటువంటి పతన స్థాయికెళ్ళిపోయాడో చూడండి. అందువల్ల సేవకి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆ సేవ ద్వారా మన అంతరంగం ఎంతో ఆనందిస్తుంది. ఆనందమయ కోసం ఓపెన్ అయ్యి మనం హృదయం కూడా ఎంతో విచ్చుకొని, ఆనందమయ కోసం విచ్చుకొని, మనం నిరంతరం గూడా సేవ చేసే పనిలోనే ఉండటం జరుగుతుంది మాస్టర్స్. అందువల్ల ఆనందం అనేది మన అంతరంగంలో నుంచి వచ్చేదే గానీ, ఇంకో నువ్వు చేసే సేవలు చేస్తే చేయొచ్చు. కానీ నిస్వార్థం లేని సేవ చెయ్యి. అనే విషయాన్ని తెలియపరిచారండి. ఇప్పుడు ప్రతిసారి మనకిప్పుడు ఎన్నెన్నో పిరమిడ్‌లు కట్టిస్తూ ఉన్నారు. మరి ఎందరో సహాయాలు ఎన్నో రకాలుగా చేస్తుండబట్టేనే మరి తన్‌మన్ ధన్‌గా చేస్తూ ఉండమంటారన్నమాట. మరి కొంతమంది శారీరక శ్రమ ద్వారా సేవ చేస్తారు. కొంతమంది వాళ్ళకున్న ధనం ద్వారా సేవ చేస్తారు. కొంతమంది వాళ్ళ యొక్క ఆలోచన సరియైన ప్లానింగ్ ద్వారా వాళ్ళకి సరైన ఆలోచన పంచడం ద్వారా సేవ చేస్తూ ఉంటారు. ఈ విధంగా మన్, ధన్ అనే యొక్క 3 కార్యక్రమాల వల్ల ఎన్నో సేవలు విస్తృతంగా చేయబట్టి మరి ఎన్నో పిరమిడ్‌ల నిర్మాణం జరుగుతోంది. మరి ఇదంతా సేవ కాదా? మరి ఎంత ఆనందం పొందుతున్నారు వాళ్ళందరూ కూడా. అందువల్ల మనం ఆనందం అనేది అంతరంగంలో నుంచి తెచ్చుకునే ప్రయత్నం చేయాలి, అనే విషయం మనకు తెలియపరుస్తున్నారండి. అయితే కూడా ఇవన్నీ 5 శరీరాలైతే మిగతా ఇంకో 2 శరీరాలున్నాయి మాస్టర్స్. అయితే ఈ 2 శరీరాలే కానీ శరీరాలు గూడా కావు. మనలో ఉన్న స్థితులు అని చెప్తారనమాట. మరి ఏంటి ఆ స్థితులు అంటే విశ్వమయ కోశము, మరి హ్మ్, నిర్వాణమయ కోశం అనేది స్థితులు అని చెప్తారు మాస్టర్. కోశాలు వేరు, స్థితులు వేరు. అయినా కూడా రాను రాను క్రమక్రమంగా మానవ జీవన క్రమంలో ఆ యొక్క స్థితులు గూడా కోశాలుగా మానవ జీవన క్రమంని పరిశుద్ధీకరించబడుతున్నాయి కాబట్టి, మనం వాటి గురించి గూడా చెప్పుకుంటున్నాం. ఓకేనా అండి? అయితే విశ్వమయ కోశం గురించి మనం ఇప్పుడు మళ్ళీ తెలుసుకుందాం. ఆనందమయ కోసం ఆనందం స్వతహాగా మనకి ఎలా రావాలి, అంతరంగం నుంచి అని తెలుసుకున్నాం గాబట్టి, మరి విశ్వమయ కోసం మనం తెలుసుకోవాల్సిన స్థితి ఏంటో చూద్దాం. అయితే అందరూ కూడా భగవంతుని స్వరూపాలే. ప్రతి ఒక్కళ్ళలోనూ భగవంతుడిని చూడాలి. ఈశ్వర ప్రణిధానంగా ఉండాలి అని చూస్తారు. అంటే ప్రతి ఒక్కళ్ళలోని భగవంతుని స్వరూపాన్ని చూడగలిగితే, నువ్వు ఇప్పుడు ఆదిశంకరాచార్యుల వారికి శివుడు ఎదురు దర్శనం ఇస్తూ ఉన్నప్పుడు ఒక పిచ్చగాడి రూపంలో ఎదురవుతూ ఉంటాడంట. పిచ్చగాడి రూపంలో ఎదురైతే మరి ఆదిశంకరాచార్యుల వారికి అప్పట్లో అంత జ్ఞానం లేనప్పుడు, "ఓయ్! తప్పుకో నేను అటు వెళ్ళాలి. సేవ చేసుకొని అటు వెళ్ళాలని" చెప్పి అంటున్నప్పుడు, "నువ్వు చెయ్యి నాన్న. నువ్వు అందరిలో భగవంతుడిని చూడగలిగే తత్వం రానంత వరకు గూడా నువ్వు ఏం చేసినా కూడా వృధానే నాన్న" అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉండటం వల్ల, అతని యొక్క దివ్య సందర్శనం చూపెట్టబట్టి మరి మరి ఆ భగవంతుడికి అతనొక ప్రసాదం పెట్టాడు. అంటే మాంసం ముక్కలు పెట్టాడనమాట. మాంసం ముక్కలు పెడితే ఈయన ఛీ! ఛీ! అని చెప్పి చెదిరించుకుంటూ ఉంటారనమాట. ఆ తర్వాత అవే మరి పండ్లు, ఫలాలుగా మారిపోతూ ఉంటాయి. అప్పుడు ఆదిశంకరాచార్యుల వారికి జ్ఞానోదయం అయ్యి, నేను రూపాన్ని చూస్తున్నాను గానీ, అతనిలో ఉన్న ఆదిశక్తిని, అతనిలో ఉన్న భగవంతుని స్వరూపం నేను చూడలేకపోయాను, అనే విషయాన్ని తద్వారా తెలుసుకోవడం జరుగుతుంది మాస్టర్స్.
అందువల్ల మనం గూడా ప్రతి ఒక్కళ్ళని వాళ్ళలో ఏదో ఒక శక్తి ఉంది. వాళ్ళలో ఏదో ఒక దైవీ గుణాలున్నాయి. ఆ గుణాలను మనం గమనించి మనం కూడా ఆ గుణాలను పెంపొందించుకోవాలి అనే విషయంగా మనం ఎదగాలే తప్ప, మనం ఇంకొక విధంగా ఎదుటి వాళ్ళని అవమానించకూడదు అనే విషయాన్ని తెలియపరుస్తున్నారండి. అయితే ఇదన్నీ గూడా చెప్పుకోవడానికి బావుంటుంది. ఇలా ఉండాలంట, ఈ చక్రాలంట, ఈ యొక్క శరీరాలంట, వాటిట్లో ఉన్న గుణగణాలంట, స్థితులంట అని చెప్పుకునే విషయాల్ని మనం మన జీవితాల్లో ఆచరించుకోవాలి. ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. మరి నిరంతరం మన అందరిని మనం సెల్ఫ్ చెక్ చేసుకోవడం ద్వారా ఈ యొక్క గుణగణాలు మనలో డెవలప్ అవుతున్నాయా లేదా? అనే విషయాన్ని మనం అందరిని కూడా మనం విమర్శించుకుంటూ మరి అందరిని మనం పరిశోధించుకుంటూ ఉంటామని చెప్పడం జరుగుతుంది మాస్టర్స్. అయితే మరి ఈ యొక్క విశ్వమయ కోసం అంటే విశ్వమంతా కూడా శక్తితో నింపబడి ఉంది. భగవంతుని స్వరూపంతో నింపబడి ఉంది. మీరందరూ కూడా మనమందరం కూడా మరి ఆత్మ స్వరూపులము, దివ్యాత్మ స్వరూపులము. మరి ప్రతిసారి మనందరిని ఏమంటారు? మనమందరం కూడా దివి నుంచి భువికి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపులారా అని సంబోధిస్తారు మాస్టర్స్. ఎందుకు? మనం దివ్యాత్మ స్వరూపులుగా ఉన్నా లేకపోయినా అప్పటినుంచైనా ప్రయత్నం చేస్తాము. మనమందరం కూడా మామూలు మానవులం కాదు. దివ్యాత్మ స్వరూపులమి. అటువంటి లక్షణాలు మనం అందరం కూడా అభివృద్ధి చేసుకోవాలి అనే విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నారండి. ఓకే మాస్టర్. తద్వారా మనకి విశ్వాత్మ భావనలు మన అంతరంగంలో మనం అభివృద్ధి చేసుకోవాలి. మనందరం కూడా ఆత్మ స్వరూపులము అనే విషయాన్ని తెలుసుకోవడం ద్వారా మన విశ్వమయ కోశంలో మన విశ్వాత్మ భావనలు పెంచుకోవాలి అనే విషయాన్ని మనం గమనించుకుంటూ ఉండాలి మాస్టర్స్. ఓకేనా అండి? మరి నిర్వాణమయ కోసం గురించి చూద్దాం. మరి నిర్వాణమయ కోశంలో మనకేం తెలుస్తుందంటే ముక్తి, మోక్షం, దుఃఖరాహిత్యం. దుఃఖరాహిత్యం మనకెలా వస్తుంది? ఎటువంటి విషయానికైనా సరే నో ప్రాబ్లమ్ అనుకోవాలి. ఎటువంటి విషయానికి నో ప్రాబ్లమ్ అనుకోగలగాలి అంటే మనం సాధనలు చేయాలి. ఊరికే చెప్పి చెప్పగానే నో ప్రాబ్లమ్ అంటే మన తీరా ఆ విషయం వచ్చేసరికి మనం దాన్ని హ్యాండిల్ చేయలేము మాస్టర్స్. మరి ఆ యొక్క పరిస్థితి ఎటువంటివొస్తాయో మనం అస్సలు ఊహించలేము కాబట్టి, ఎప్పటికప్పుడు మనం అలర్ట్‌గా మన యొక్క ఆత్మస్థితిని పెంచుకుంటూ ఉండాలి. మానవ యొక్క ఆత్మస్థితిని మనం పెంచుకుంటూ ఉండాలంటే, ముక్తి, మోక్షం మనం పొందాలి. దుఃఖరాహిత్యం రావాలి అంటే, ముక్తి, మోక్షం పొందాలి. మరి ఈ ముక్తి, మోక్షం అంటే ఏమిటి? మన ప్రతిసారి దీనికి చాలా ఈజీగా, చాలా సరళంగా మనకు చెప్పారండి. మనం ఎటువంటి బ్లాక్స్‌లో అయితే మనం ఉన్నామో, మన ఆలోచనలు కావచ్చు, మన మాట విధానాలు కావచ్చు, మన యొక్క చేసే తీరుతెన్నులు కావచ్చు, ఎన్నో సరికాని విధానంగా మనం ఉంటూ ఉంటాం. ఎన్నో సరికాని ఆలోచనల ద్వారా ఆ యొక్క విషయాల నుంచి ఎప్పుడైతే మనం విడుదలవుతామో, అదే ముక్తి, అదే మోక్షం అన్నారు. అంటే మరి ఎన్నో భయాలుంటాయి, ఎన్నో అను అమ్ అనుమానాలుంటాయి. మరి మనం తప్పొప్పులు చేస్తూ ఉన్నాము. నేను చేసింది తప్పు, నేను పాపాత్ముడిని, మరి నాకు ముక్తి వస్తుందా? నాకు మోక్షం వస్తుందా? అనుకుంటాం. కానీ ఈ క్షణం నుంచి మనం ఏమనుకోవాలంటే తప్పు చేయడం అనేది తప్పు కాదు. ఇది తప్పు అని తెలుసుకున్న తర్వాత కూడా ఆ తప్పు చేయడం అనేది తప్పే తప్ప, ముందు తప్పు చేయడం అనేది తప్పే కాదు అని మాస్టర్ మన ప్రతిసారి ఈ విషయం గురించి నొక్కి వక్కాణించారు. ఏమన్నా నేర్చుకోవడం ఎలాగో నేర్చుకోవాలి. తప్పు చేసిన తర్వాత అది తెలుసుకున్న తర్వాత తప్పు చేయకుండా ఉండటం ఎలాగో నేర్చుకోవాలి. అనే విషయాన్ని తెలియపరిచారండి. ఇదే ముక్తి, మోక్షం. దీన్నే విడుదల. ఈ విషయాలు మనం విడుదలైతే దీన్నే ముక్తి అంటారు. మరి ఇటువంటి విడుదల మనం అయ్యాము అంటే దుఃఖరాహిత్యం ఆటోమేటిక్‌గా పరిణామం జరుగుతుంది. మన ఆత్మ యొక్క పరిణామ క్రమంలో దుఃఖరాహిత్యం అనేది ఈ యొక్క ముక్తి, మోక్షం వల్ల మనం దుఃఖరాహిత్యం అయిపోతాము. అప్పుడు దుఃఖరాహిత్యమైతే ఆటోమేటిక్‌గా మనం నిర్వాణమయ స్థితిలోకి మనం ఉన్నట్టే. నో ప్రాబ్లమ్ అన్న కాన్షియస్‌లోకి మనం ప్రతి విషయాన్ని తీసుకున్నట్లే. ఒకవేళ ఒక సమస్య వచ్చినా ఒక్క క్షణం దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అని మనం ఒక్క క్షణం మనల్ని మనం ప్రశ్నించుకుంటే, మన అంతరంగంలోకి ప్రయాణిస్తే, ఆ యొక్క సమస్యకి ఏంటి సొల్యూషన్ అనే విషయం మనకి అర్థమైపోతుంది మాస్టర్స్. తద్వారా మనం దుఃఖరాహిత్యం నుంచి మనం విముక్తులం అయిపోతాం అనే విషయాన్ని చెప్తున్నారు. మరి బుద్ధులుగా మారిపోతారు. మరి బుద్ధులుగా మారిపోవడం అంటే మనం అందరం గూడా బుద్ధుళ్ళమే అన్నారు. మనం అందరం గూడా మన బుద్ధుళ్ళమా మరి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మనం బుద్ధుళ్ళమవ్వడం అంటే అంత తేలికనా? మరి ముక్తి, మోక్షం రావడంటే అంత తేలికా? మరి దుఃఖరాహిత్యం మనం పొందాలి అంటే, మరి మనకి జన్మరాహిత్యం కావాలి. ఇంకో జన్మ నాకొద్దు. నేను మళ్ళీ పుట్టను. నేను మళ్ళీ పుట్టి ఏ కర్మలు చేసుకోవాలా అనే ఆలోచనైతే చేస్తారు కానీ, నేను మళ్ళీ పుట్టకూడదంటే ఎంత ఉంది దాంట్లో ప్రయాణము. ఆ యొక్క జర్నీ ఎంతో ఉంది. మరి ఆ యొక్క జర్నీ ఏంటి? మరలా నేను పుట్టకూడదు అంటే,
మరి దుఃఖరాహిత్యం ఉండాలి అంటే ముక్తి కావాలి, మోక్షం రావాలి. నీ యొక్క మనోభావాల నుంచి అన్నీ విడుదలవ్వాలి. మరి మనలో ఉన్న అరిషడ్ వర్గాలన్నింటినీ కూడా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. మన త్రిగుణాల్ని అన్నిటిని కూడా మనం మరి బ్యాలెన్స్ చేసుకోవాలి. తమో, రజో, సాత్విక గుణాల నుంచి మనం సరిగా సరియైన స్థితిలో ఉన్నామా? మరి అరిషడ్ వర్గాల గురించి చెప్పుకుంటాం మరి. మనలో ఉన్న కామ, క్రోధ, లోభ, మదమాత్సర్యాలన్నింటి నుంచి మనం బ్యాలెన్స్‌గా ఉండగలుగుతున్నామా? ఈ గుణాలన్నీ కూడా ఈ అరిషడ్ వర్గాలన్నింటి కూడా మరి ఈ యొక్క ముక్తి, మోక్షం అన్న పాయింట్‌ల అన్నింటి గురించి గూడా మనం మరి జ్ఞానవంతంగా మనం బయటకు పడాలి అంటే మనం చేసే పనేంటి మాస్టర్స్? ధ్యానం చేయాలి. ఏ యొక్క విధానాలు సరిచేసుకోవాలి అన్నా గూడా చివరాఖరికి మనం చేసే ప్రయత్నము ధ్యానమే. ధ్యానానికే మనం శరణాగతి అయినంత మాత్రాన్నే మనలో ఉన్న అరిషడ్ వర్గాలు కోపం ఉండాలి, మితంగా ఉండాలి. కోరిక ఉండాలి, మితంగా ఉండాలి. లోభం ఉండాలి, మితంగా ఉండాలి. క్రోధం ఉండాలి, మితంగా ఉండాలి. మరి అహంకారం ఉండొచ్చు, మితంగా ఉండాలి. మరి వాత్సల్యం ఉండొచ్చు, మితంగా ఉండాలి. ఇవన్నీ గూడా మితంగా ఉన్నప్పుడు నువ్వు విడుదల పొందగలవు. ముక్తి పొందగలవు. మరి తమో గుణము, రజో గుణము, సాత్విక గుణము, శుద్ధ సాత్విక గుణము మరి ఈ అన్ని గుణాలు మనకి అవసరమే. ఏవైతే ఈ గుణాలున్నాయో, ఏవైతే ఈ యొక్క అరిషడ్ వర్గాలున్నాయో ప్రతి ఒక్కళ్ళ జీవన విధానానికి మరి ప్రాపంచిక జీవితంలో మనం మన వ్యవహారాలన్నీ అన్నీ కూడా చక్కపరుచుకోవాలంటే ఇవన్నీ అవసరమే మాస్టర్స్. కానీ సొగమే ఉండాలి. మనది మధ్య మార్గం. ద గోల్డెన్ మిడిల్ పాత్ అనంటారు పత్రి సార్. ఆ గోల్డెన్ మిడిల్ పాత్‌లో ఉంటేనే మనం ఈ అన్నింటి గుణాలని ఎంతవరకు వ్యవహారికానికి కావాలో అంతవరకు ఉపయోగించుకుంటూ మరి అంతే ఉపయోగిస్తున్నామా లేదా? తక్కువ ఉండకూడదు, ఎక్కువ ఉండకూడదు. అంటారు కదా! ఏది తక్కువ అవ్వదు, ఏది ఎక్కువ అవ్వద్దు. సమపాళ్లలో చూసుకోండి. అనే విషయాన్ని గనుక మనం నిరంతరం బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటే, నిరంతరం అంటే ప్రతిరోజు మన జీవిత చరమాంక దశ వరకు, వచ్చే వరకు గూడా ఈ యొక్క గుణాలన్నింటినీ మనం బ్యాలెన్స్ చేస్తున్నామా లేదా? ప్రతిరోజు మనల్ని మనం సెల్ఫ్ చెక్ చేసుకుంటున్నామా లేదా? ఈ యొక్క సెల్ఫ్ చెక్ వల్లనే మనం ఈ అన్నిటిని గుణాలన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ, వ్యవహారికంగా ఉంటూనే ఆధ్యాత్మికంలో కూడా మన అభివృద్ధి పదంలోకి నడుచుకుంటూ వెళ్ళొచ్చు. మరి ఈ యొక్క 7 బాడీసు, ఈ యొక్క 7 తొడుగులు, 7 యొక్క శరీరాలు, ఇవన్నీ కూడా మన శరీరంలో ఎంతటి ప్రధాన పాత్రను వహించాయో చూడండి మాస్టర్స్. ఒక్కసారి మనం ఇవన్నీ కూడా చిన్న రీక్యాప్ చెప్పుకుందాం మాస్టర్స్. ఎందుకంటే మనం చెప్పుకోవటం వేరు, వినటం వేరు. వాటిని నిరంతరం కూడా మనం వాటిని రిమైండ్ చేసుకుంటూనే ఉండాలి. ప్రతి ప్రతిరోజు కూడా. మరి అన్నమయ్య కోసం చెప్పుకున్నాం. అన్నమయ్య కోశానికి సరియైన ఆహారము, సరియైన నీరు కావాలి. అంటే ఎంతవరకు అన్నం కావాలో అంతవరకే ఇవ్వాలి. ఎంతవరకు నీరు ఇవ్వాలో అంతవరకే ఇవ్వాలి. మనం ఇందాక వివరం చెప్పుకున్నాం కాబట్టి అందరూ కూడా జ్ఞప్తిలో పెట్టుకోండి. అయితే ప్రాణమయ కోసం. మరి ప్రాణమయ కోశానికి ఏం కావాలి? ధ్యానం కావాలి, నిద్ర కావాలి. ధ్యానం ఎంత కావాలో నిద్ర కూడా అవసరమే. కానీ ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ధ్యానం ద్వారా నిద్ర అనేది చాలా వరకు తగ్గించుకోవచ్చు. అంతేగాని నిద్ర అనేది అవసరం లేదనేది కానే కాదండి. ఎందుకంటే ఆ నిద్రలో మన సూక్ష్మ శరీరాలు జరుగుతూ ఉంటాయి. ప్రయాణాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి మనకి నిద్ర కూడా అవసరమే. ఓకేనండి. అలాగే మనోమయ కోసం. మన యొక్క మనోమయ కోశానికి సద్భావనలు కావాలి. మన యొక్క ఎటువంటి సద్భావనలు కావాలి? ఎవరన్నా సరే బాధల్లో ఉన్నప్పుడు ఓకే. వీటన్నిటిని కూడా మనం దాటుకుంటూ వెళ్ళాలి. మనమందరం కూడా ఆత్మస్వరూపులము అనే ఒక సద్భావన మనం వాళ్ళకి కలిగింపచేస్తూ ఉండాలి. అయితే మరి విజ్ఞానమయ కోసం. మనకి విజ్ఞానం కావాలి అంటే మరి ఇయన్నీ కూడా మన లైఫ్ స్టైల్‌లో ప్రతిదీ అన్నమయ్య కోసం అప్పటినుంచి ఏం కావాలనేది ఇది లేకుండా మన జీవనం కొనసాగిందో లేదో అందరూ కూడా మనల్ని మనం పరిశీలించుకుందాం మాస్టర్స్. ఓకేనా అండి? మరి విజ్ఞానమయ కోసం. విజ్ఞానమయ కోశంలో మనము స్వాధ్యాయం చేయాలి. రకరకాలైన పుస్తకాలు చదవాలి. ఎంతో రకాలైన జ్ఞానాన్ని తీసుకోవడం ద్వారా మనల్ని మనం ఎదిగించుకోవడమే కాదు, మన తోటి వాళ్ళందరినీ కూడా ఎదిగింపే ప్రయత్నం మనం చేస్తూ ఉంటాము. అయితే ఆనందమయ కోసం. మరి ఆనందమయ కోసం మనలో యాక్టివేట్ అయితే మనం నిరంతరం గూడా ఎంతో ఆనందంగా ఉంటామండి. ఏదైనా విషయం వచ్చినా కూడా మనం వెంటనే కూడా డీలా పడకుండా, ఓకే. విషయం వచ్చింది. ఇప్పుడేంటి నా యొక్క స్టెప్ ఏంటి? అనే విషయాన్ని మనం ధ్యానం ద్వారా అంతరంగ ప్రయాణం చేయటం ద్వారా మనం ఆనందంగా జీవించగలిగే ఒక శక్తి మనం సంపాదించుకోగలము. ఓకే మాస్టర్స్. అట్లాగే విశ్వమయ కోసం. మన అందరిలో కూడా విశ్వమయ భావనలు కలగాలి. అంటే నువ్వు ప్రతి ఒక్కరిలో గూడా భగవంతుడి తత్వాన్ని చూడాలి. నువ్వే భగవంతుడివి. నాలో నువ్వున్నావు. నీలో నేనున్నాను.
ఒకరికొకరు సేవ చేసుకోవడం ద్వారా ధ్యానంలో మనం నిర్వాణమయ కోసం స్థితి వచ్చేసరికి మనం ఏందంటే సేవా దృక్పథం మనకు ఎక్కువగా ఉన్నప్పుడు మన యొక్క చేసే సేవే ధ్యానంగా పరిణమించాలి. కళ్ళు మూసుకొని ధ్యానం నిరంతరం చేస్తూ ఉంటేనే ధ్యానం కాదు. ప్రతిసారి అంటారు, "ఏంటోయ్ నిరంతరం నువ్వు కళ్ళు మూసుకొని ధ్యానమే చేస్తూ ఉంటావా? చేసావు. అయి ఎంతవరకు చేయాలో అది చేసేసావు. ఇప్పుడు నీ యొక్క కర్తవ్యం ఏమిటి అంటే సేవ. నువ్వు ఎంత సేవ చేస్తే అంత ధ్యానం చేసిన దానికంటే 10 రెట్లు ఎక్కువ." అంటే నిన్ను నువ్వు పరీక్షించుకుంటూ నువ్వు సేవ చేయాలి. అంటే నిర్గుణంతో చేస్తున్నావా? లేదంటే ఏదన్నా ఆశించి చేస్తున్నావా? అంటే నువ్వు స్వార్థంతో చేస్తే మళ్ళీ నీకు ఆ యొక్క సేవ తాలూకు ప్రతిఫలం అనేది నీకు ఉండనే ఉండదు. ఇవన్నీ కూడా గమనించుకుంటూ మన సేవా దృక్పథంగా మనం జీవితాన్ని గడపాలి అనే విషయం తెలియపరుస్తున్నారండి. చివరికి నిర్వాణమయ్యే స్థితికి వచ్చారు అంటే వాళ్ళు బుద్ధులుగా మారాలి అంటే మరి బుద్ధులుగా మారడం అంటే మరి బుద్ధుడు చూడండి మన తన రాజ్యాన్ని వదిలిపెట్టుకొని మరి ఎంతో సేవ చేస్తానికి సేవాభావంతో మరి రాజ్యాన్ని వదిలిపెట్టుకొని భార్యాబిడ్డలు వదిలిపెట్టుకొని మరి ఆయన యొక్క జ్ఞానాన్ని ప్రచారం చేయడానికి వచ్చారు. వెళ్తూ ఉన్నారన్నమాట. మరి మనందరం కూడా మనం అట్లా బుద్ధుడిలాగా మనమేమి కుటుంబాన్ని వదిలిపెట్టుకొని వెళ్ళమని చెప్పట్లేదు మన ప్రతిసారి. మన కుటుంబంలోనే ఉంటూ బుద్ధుడికున్న ఆ యొక్క ధ్యాన ప్రచారం యొక్క ఆత్మజ్ఞానం యొక్క లక్షణాల్ని ఇంట్లోనే ఉండి కొనసాగించుకోండి. ఇంట్లోనే ఉండి అభివృద్ధి పరచుకోండి. అంతేగాని ఇల్లు వదిలిపెట్టి వెళ్ళమని కాదు దానర్థము అని ప్రతిసారి మనకు తెలియపరుస్తూ ఉన్నారండి. మరి ఇవన్నీ కూడా ఈ కోశాలన్నింటిని వీటిని తొడుగులు అంటారు. తొడుగులు అనంటారు, కోశాలు అంటారు, శరీరాలు అంటారు మాస్టర్స్. ఇవన్నింటిని కూడా మనం బ్యాలెన్స్ చేసుకోవడం అనేది మనం గమనించుకుంటే మాత్రం మనకు తేలికేనండి. ఓకే. ఇవాళ మనం ఒక పని చేశాము. ఉదయం నుంచి సాయంత్రం వరకు మన అన్నమయ్య కోశానికి సరైన ఆహారం తీసుకున్నామా? ప్రాణమయ్య కోశానికి ధ్యానం చేశామా? మరి మనోమయ కోశానికి సద్భావనలిచ్చామా? విజ్ఞానమయ కోశానికి ఇవాళ ఏమైనా బుక్ చదివామా? మరి ఆనందమయ కోశానికి ఇవాళ మనం ఏడుస్తూ కూర్చున్నామా? దేనికన్నా ఒక పాయింట్ రాగానే పోన్లే దాన్ని కూడా ఆనందంగా తీసుకుందాంలే అని మరి ఆనందకరంగా ఉండగలిగే ప్రయత్నం చేస్తున్నామా? మరి మనందరిలో విశ్వమయ భావనలు చేకూరుతున్నాయా? ఎవరికైనా సేవ చేసేది మనకేమన్నా ఉంటే వాళ్ళని చీకొట్టకుండా మన వంతుగా ఏమైనా చేయగలుగుతున్నామా? మరి అందరికీ ధ్యాన ప్రచారం చేయగలుగుతున్నామా? మన వంతు సేవ ఏంటి? ఎలా జరుగుతుంది? మన స్వార్థంతో చేస్తున్నామా? నిస్వార్థంతో చేస్తున్నామా? మరి మనం బుద్ధులుగా ఉన్నామా? మరి ముక్తి, మోక్షం అంటే ఏంటి? మరి వీటన్నిటి ద్వారా దుఃఖరాహిత్యాన్ని మనం పొందాలి అని మాత్రం తాపత్రయం ఉంది. మరి ఆ తాపత్రయానికి తగ్గట్టుగా మన ప్రయత్నం ఎంతవరకు ఉంది? అనే విషయాన్ని మనం ప్రతిరోజు ఈ యొక్క 7 శరీరాలను గాని మనం గుర్తు చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్‌గా మనం బుద్ధుళ్ళమవుతాము. నిర్వాణమయ కోశంలో ఉంటాము. మరి దుఃఖరాహిత్య స్థితిలోకొస్తాము. ముక్తికి, మోక్షానికి నిరంతరం దగ్గరలో ఉంటాం మాస్టర్స్. అందువల్ల మనం అందరం కూడా మనల్ని మనం అంతరంగ ప్రయాణం చేస్తూ ధ్యాన సాధన ద్వారా హ్మ్, మనం తెలుసుకున్న జ్ఞానం ద్వారా మనం ముందడుగులు వేస్తూ ఉండాలి మాస్టర్స్. మరి ఈ యొక్క జ్ఞానాన్ని పంచే అవకాశం ఇచ్చిన ఫర్ యూ ఛానల్ అయిన శ్రీ సరితా మేడం గారికి, సతీష్ సార్‌కి, వారి యొక్క బిడ్డలకి ఆత్మపూర్వక ప్రణామాలు తెలియపరుచుకుంటున్నాను మాస్టర్స్. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, పద్మావతి గారికి, శ్వేత గారికి, ప్రతిభా గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. మాస్టర్స్ వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప జ్ఞానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.